ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలను ఎన్డీఏ అభ్యర్థి క్యాంపు కార్యాలయం ఎన్ఈఆర్ క్యాంపస్ లో నడుకుటిచి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 4 మండలాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మొదట ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా పలువురు నాయకులు ఎన్టీఆర్ గొప్పతనం, ఆయన నాయకత్వం గురించి ప్రసంగించారు. చివరిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ తెలుగు జాతికి ఆత్మగౌరవ ప్రతీక అన్న ఎన్టీఆర్ కేవలం 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అద్వితీయ విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో దేశం మొత్తం తెలుగు గడ్డ వైపు చూసేలా సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఆ మహానుభావుడికే దక్కింది అని కొనియాడారు. అటువంటి పార్టీకి చైర్మన్ గా, నేషనల్ ఫ్రంట్ కి చైర్మన్ గా వ్యవహరించి విపి సింగ్ గారు ప్రధానమంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి చేయమన్నా కూడా నాకు అవసరం లేదు అని ఆయన సింపుల్గా నేను ఈ పదవి కోసం కాదు, నేను ఈ నేషనల్ ఫ్రంట్ పెట్టింది కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని పెట్టానని చెప్పి ఆయన అలాగా పదవిని కూడా పక్కన ఏదో మంచినీళ్ళు వదిలేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహనీయుని చరిత్ర తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఏ తెలుగువాడు కూడా మర్చిపోలేని చరిత్ర. ఆ రూపం కానీ, ఆ భావం కానీ, అతని తాలూకా సంకల్పం కానీ తెలుగుదేశం పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీ కాకపోయినా, తెలుగుదేశం పార్టీలో లేకపోయినప్పటికీ కూడా తెలుగువాడు అన్న ప్రతి వాడు కూడా నందమూరి తారక రామారావు గారిని గౌరవంగా చూసే భావం మనందరిది కూడా. అటువంటి మహనీయుడు మళ్ళీ పుడతాడో లేదో కూడా తెలియదు. ఆ మహనీయుడు తర్వాత మళ్ళీ మన పార్టీని ఆదుకొని ముందుకు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2014లో ముఖ్యమంత్రి అవ్వక ముందు అప్పటికి కాంగ్రెస్ పెడుతున్నటువంటి బాధల నుంచి మళ్ళీ రాష్ట్రం 2 ముక్కలు అయిపోయేంత సమైక్య ఉద్యమంలో నేను ఇక్కడ చేస్తున్న కార్యక్రమాల్లో కళా వెంకట్రావు గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఆయనతో ఫోన్ చేపించి నువ్వు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని నాకు ఆయనతో మాట్లాడిపించి ఆ రోజు నేను ఆయన మాట ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం నాకు సంతోషంగా వచ్చాను. ఎందుకంటే తారక రామారావు గారి దగ్గర పనిచేసే అవకాశం నాకు రాలేదు, కానీ ఆయన పెట్టిన పార్టీలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది ఒక నాయకుడిగా అని చెప్పి నేను కూడా ఎంతో ఉడతాభక్తిగా సాయం చేద్దాం అనుకుని నేను ఆ రోజు పార్టీలోకి, అంటే మొదటి నుంచి మాది తండ్రుల దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడు లేను. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నేను కూడా ఉడతాభక్తిగా ఆ తెలుగుదేశం పార్టీకి సాయం చేద్దామని నేను వచ్చాను ఆ రోజు పార్టీ. అలాగే మన అందరం కలిపి 2014లో మన అందరి ప్రీతమ నాయకుడు కళా వెంకట్రావు గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అంతా సంక్షేమంతో ఉన్న పరిస్థితుల్లో, సంతోషంగా ఉన్న సమయంలో మళ్ళీ ఈ రాక్షసుడు వచ్చి 5 సంవత్సరాల్లో ఈ రాక్షస పాలన 1983 వరకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1950 నుంచి మనకి డెమోక్రసీ ప్రారంభమైన దగ్గర నుంచి 1983 వరకు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యే వరకు 35 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎవరు ఎదురు చెప్పలేక, వేరే గత్యంతరం లేక, వేరే పార్టీలు లేక, ఉన్న జనతా పార్టీకి ఆదరణ లేక ఆ రోజు మగ్గుతూ వచ్చింది. 35 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ఎంత తీవ్ర నష్టానికి గురైందో కేవలం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన ఈ 5 సంవత్సరాల కాలంలో అంతకు 10 మన ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. మహాదారుణం. పార్టీ సంవత్సరాల పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనుకంజ వేసింది. ఒకప్పుడు బీహార్ కోసం చెప్పుకునేవారు, తిండి లేక పని లేక వలసలు వెళ్తారని. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలాగే ఎదురైంది. ఇటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కాలని మళ్ళీ అందరూ కూడా నందమూరి తారక రామారావు గారు మాటను గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా అని ఆ మాటను గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మళ్ళీ భారతీయ జనతా పార్టీ
లో చేరి కూటమిగా ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్ని ఈ రాక్షసుని ఎదుర్కొన్నాం మనందరం. తప్పనిసరిగా ఇప్పటి వరకు నాయకులు మీరందరూ చెప్తున్న మాటలు తప్పనిసరిగా వచ్చే మంగళవారం ఇదే రోజున మనం విజయకేతనం ఎగరేస్తున్నాం. మీ అందరి అభిమానాలు ఆశీస్సులతో తప్పకుండా మనం హెచ్చర్లో కూటమి జెండా ఎగరవేస్తూ, అలాగే 9వ తారీఖున మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారానికి మనందరం వెళ్ళి మళ్ళీ సంతోషంగా పండగ చేసుకుంటాం. వచ్చేవాడిని పండగలో తెలియజేసుకుంటూ తప్పకుండా ఏదైతే నాకు ఈ అవకాశం లభించింది, నన్ను ఇంతకుముందు వరకు ఇప్పటి వరకు ఇక్కడ పిలిచిన నాయకులందరూ ఈ వేదిక మీద ఈ రోజు వరకు మాట్లాడిపోయిన నాయకులందరూ కూడా నన్ను కూటమి అభ్యర్థి అన్నారు. కానీ ఒక్కరు కూడా తెలుగుదేశం మాజీ మండల అధ్యక్షుడు అని చెప్పేవారు అనలే, తెలుగుదేశం కార్యకర్త అని కూడా అనలేదు. భారతీయ జనతా పార్టీ 3 పార్టీల నాయకులు కార్యకర్తలే కాకుండా సాధారణ ప్రజానీకం ఇంతగా ఆదరించి అభిమానిస్తారని నిజంగా ఒక కలలా ఉంది. ఇప్పటికి కూడా నాకు ఎన్నికలు మనం నిర్వహించిన 50 రోజుల ప్రచార కార్యక్రమం కూడా నిజంగా అదేదో సినిమాలు చూసినట్టు ఏదో కలలాగా అనిపిస్తుంది తప్పించి నిజంగా జరిగినట్టు నాకు అనిపించింది. అంత ఆదరణ, అంత ఇది. అందుకే నాకు ఎక్కడ నొప్పి కలగలే. రోజులో 21 గంటలు పనిచేశాను. 24 గంటల్లో 21 గంట పనిచేసినప్పటికీ కూడా నాకు ఎక్కడా కూడా అలసట కనిపించలేదు. ఎందుకంటే ఆదరణ, అభిమానం. సాధారణంగా మనం చూస్తాం, ఎక్కడైనా క్యాండిడేట్కి ఆదరిస్తారు, అభిమానిస్తారు వెళ్తే. కానీ కుటుంబ సభ్యులు కూడా, నా భార్య వెళ్ళినా, నా కొడుకు వెళ్ళినా, నన్ను ఎలాగైతే అభిమానించారో, ఎంతగా ఆదరించారో అదే అభిమానం, అదే ఆదరణ వాళ్ళ మీద కూడా చూపించారు. నిజంగా మొన్న జరిగిన మా ఎన్నికల రోజు అయితే వీళ్ళిద్దరూ, ఆవిడేమో రణస్థలం మండలం అంతా, వీడేమో లావేరు మండలం అంతా తిరుగుతూ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తూ వెళ్ళినప్పుడు నేను ఇలా ముందుగానే చెప్పాను రాత్రి, మీరు ఎక్కడికి వెళ్ళినా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళకండి, ఎందుకంటే అది మీకు పర్మిషన్ లేదు, బూత్ దగ్గరికి వెళ్ళి జనాలకి నమస్కారం పెట్టేసి వచ్చేయని అని చెప్పాను. వీళ్ళు వెళ్తే మన కార్యకర్తలు 4 స్టార్లకు వాళ్ళకి తీసుకెళ్ళి ఎన్నికలు మళ్ళీ చేయగలమా భవిష్యత్తులో ఎప్పుడైనా అనిపించేంత రీతిగా మీరందరి శ్రమ, మీరందరూ కూడా నాదే ఇది, నేనే అభ్యర్థిని, నేనే ఒక ఎన్ఈఆర్ని అనుకొని మీరందరూ కూడా నన్ను ఎక్కడో వేరుగా చూడకుండా మీ ఒక అన్నగా, తమ్ముడిగా, మీ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను అంత గౌరవించి ఆదరించి మీ అభిమానం ఎప్పటికీ మరువలేనిది. నా జీవితంలో పరిస్థితుల్లో తప్పకుండా ఈరోజు ప్రజలు ఏదైతే ఆదరణతో మనకి పట్టణం కడుతున్నారు, కట్టారో ఆల్రెడీ ఆ బాక్సుల్లో ఉందో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేవారు, రాజ్యాంగం రాసి ఆయన బయటకు వస్తుంటే చాలా సంతోషం నవ్వుకుంటూ వచ్చాడండి బయటికి. పక్కన ఆవిడ అడిగిందంటే, ఏంటి ఎప్పుడు లేని సంతోషం కనిపిస్తుందంటే, ఇప్పటి వరకు రాజులందరూ రాణులు కడుపుల్లో నుంచి వచ్చారు, ఇక నుంచి బ్యాలెట్ బాక్సుల్లో నుంచి వస్తారు అని చెప్పినారు. ఇంకా ఆయన ఒక దిక్సూచి ఈరోజు ఆ ప్రజాస్వామ్యంలో ఆ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ మద్దతుతో, అలాగే ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే నెంబర్ 1గా నిలబెట్టినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు సారథ్యంలో నన్ను ఎంతగా అభిమానించే నందమూరి తారక రామారావు గారి దగ్గర పనిచేసే అవకాశం లేకపోయినా అతని అంశ అయినటువంటి అతని రెండో కూతురు పూరంధేశ్వరి గారు, ముద్దుల తల్లి పూరంధేశ్వరి గారు, చిన్నమ్మ అంటారు ఆవిడ, ఆ చిన్నమ్మ సారథ్యంలో పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆవిడ రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఒకేసారి పనిచేయడం, అదే సమయంలో నాకు ఆవిడ ఇచ్చినటువంటి, ఇది బయటికి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు తని చిన్నమ్మ దగ్గుబాటి పూరంధేశ్వరి. ఎన్ని సీట్లు వచ్చినా, 3 కూటమిలో 2 సీట్లు వచ్చినా, 4 సీట్లు వచ్చినా, 10 సీట్లు వచ్చినా అందులో ఎన్ఈఆర్ ఉండాలి అనే ఒక గట్టి ఉద్దేశంతో, ఎందుకంటే మన పనితనం చూశారు. ఇక్కడ ఇచ్చర్లు ఆవిడ రావడం, 3-4 సార్లు ఇక్కడికి రావటం,
ఇక్కడ మనం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున మనం చేసినటువంటి కార్యక్రమాలు చూడడం, తెలుగుదేశం పార్టీలో నేను పనిచేసిన వైనం ఆవిడకి తెలిసి తప్పకుండా ఇటువంటి వ్యక్తికి మనం అవకాశం ఇవ్వాలి అని చెప్పి పట్టుదలతో నాకు ఆవిడ ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా అది నిజం చేసి చూపించారు. ఇది నేను ఒక్కడిని కాదు, మీరందరూ కూడా ఆ చిన్నమ్మ మాటని నిజం చేసి ఆవిడికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని హెచ్చర్లకి మళ్ళీ మనం ఎమ్మెల్యేగా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నా పూర్తి సమయం ఇందాక పనిచేశాను కదా, 21 గంటలు ఎలాగైతే నేను రోజులో పనిచేశానో అన్ని గంటలు మళ్ళీ ప్రజాసేవలో కూడా పనిచేసి తరించే అవకాశం నాకు కల్పించారు. మీ అందరికీ కూడా మరొకసారి ఆ నందమూరి తారక రామారావు ధైర్యంగా తెలుగుదేశం పార్టీని పెట్టి 1982 మార్చి 29న సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఆయన జెండా తాలూకా లోగో కూడా గూడు, గుడ్డ, గూడు ఈ మూడింటిని విశదీకరిస్తూ ఉంటుందా జెండా, తెలుగుదేశం జెండా. ఆ ముహూర్తం, ఆ మనిషి, ఆ రోజు ఆయన సంకల్పం ఎంత గొప్పదో ఈరోజు కూడా ఎవరైనా, ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా ఆయన అప్పుడు పిలిచిన మాట తెలుగుదేశం పిలుస్తుందిరా కదలిరా అంటే ఈరోజు కూడా కార్యకర్తల్లో రోమాలు లెక్కపరుచుకుంటారు. అటువంటి ఒక మహోన్నతమైన ఉద్దేశంతో సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని, బడుగు బలహీన వర్గాలకి కడుపు నిండా తిండి పెడదాం, కూడిద్దాం, తిండిద్దాం, గూడిద్దాం, బట్టిద్దాం, ఇల్లిద్దాం అనే నినాదంతో ఆయన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం 9 నెలల కాలంలోనే, పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు. అది అప్పుడు గిన్నిస్ బుక్ రికార్డు కూడా. కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చారు. 1983 జనవరి 9న ఆయన ముఖ్యమంత్రిగా మొదటి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 1985లో, మళ్ళీ 1994లో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పేదవాడికి ఇందాక పెద్దలు చెప్పారు, అప్పటికి నాకు 72లో పుట్టాను, 83లో ఆయన పార్టీ పెట్టేటప్పటికి నాకు 10 సంవత్సరాలు. అప్పటికి ఈ ప్రాంతం అంతా కరువు ప్రాంతం. ఎటువంటి కరువు అంటే సుమారు 7-8 సంవత్సరాలు పంటల పండ్ల ఊరేందో తెలియదు. ఆకులు వేయడం, ఆవులు మేసేయడం, మేపడం, అంతేగాని ఉడుపులు ఉండేవి కాదు. మరి తిండి ఏంటి ఉండేదంటే గంటలు, సోళ్ళు, ఊదలు, ఈ 3 ప్రధాన తిండి అన్నమాట. పేదవాడికి అసలు తెల్లను అంటే ఏటో, కొంతమందికి అయితే తెలియదు జరగకుంటుంది. అటువంటి టైంలో నందమూరి తారక రామారావు గారు వచ్చి మొట్టమొదటిసారి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారంటే పేదవాడు తెల్లను రుచి చూసిన రోజు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహనీయుడు పార్టీలో ఆయన ఇక్కడ రణస్థలం వచ్చినప్పుడు ఆయన వెళ్తుంటే, వ్యాన్ మీద వెళ్తుంటే నిక్కర్ జారేసుకుని ఎగేసుకుని పరిగెట్టాడు. అటువంటి రోజుల్లో అటువంటి మహనీయుడి దగ్గర పనిచేయాలని ఒక సంకల్పం ఉండేది. కానీ చిన్నవాడిని, తెలియదు, ఎవరితో చెప్తే నవ్వుతారేమో భయం. కానీ మనసులో ఆ భావం, ఆ లక్ష్యం అలా ఉండడం. తర్వాత ఆ మహనీయుని చరిత్ర ఎంత గొప్పదంటే రాష్ట్రంతోనే ఉండిపోలేదు, దేశాన్ని కుదిపేసింది. మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి పెద్దలందరూ కూడా, వాజ్పేయి గారు, అద్వానీ గారు, చంద్రశేఖర్ గారు, విపి సింగ్ గారు, ఇటువంటి మహానీయులందరితో కలిపి నేషనల్ ఫ్రంట్ పార్టీ పెడుతున్నప్పుడు నేషనల్ ఫ్రంట్ అనగానే అందరూ నవ్వారు.